మేడ్చల్ జిల్లా సామీర్పేటలోని మజీద్పూర్ చౌరస్తా వద్ద ఆల్ డ్రైవర్స్ యూనియన్ సభ్యులు ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో విధించిన 7 లక్షల రూపాయల జరిమానా, 10 ఏళ్ల జైలు శిక్షని రద్దు చేయాలని కోరారు. ఈ చట్టం వల్ల తన కుటుంబాలు నష్టపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే డ్రైవర్లపై అకారణంగా దాడి చేసే వారిపై చర్యలు తీసుకునేలా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. డ్రైవర్లకి బీమా, సంక్షేమ బోర్డు, హెల్త్ కార్డులు, పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరారు. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆ జీవోలకు వ్యతిరేకంగా యావత్ భారతదేశంలో ఉన్న డ్రైవర్లందరూ వ్యతిరేకంగా ఉన్నారు. 7 లక్షల జుర్మానా, 10 లక్షలు, 10 ఏళ్లు జైలు చేయాలంటే 7 లక్షలు ఉన్నవాడు డ్రైవర్ పని చేస్తాడు ఆ లారీ మీద. ఒక్కసారి సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు ఆలోచించాలి. ఇంకోటి స్టేట్ గవర్నమెంట్ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంపీలు ఎవరైతే ఉన్నారో స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు పార్లమెంట్ లో మాట్లాడాలి ఈ బిల్లు పైన అని ఈ స్టేట్ గవర్నమెంట్ ఉన్న ఎంపీలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ వాళ్లకు, అదేవిధంగా బీజేపీలో ఉన్న కిషన్ రెడ్డికి, కేంద్ర మంత్రి గారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, డ్రైవర్ లేనిది దేశానికి మిలిటరీ ఎంతనో, పోలీస్ ఎంతనో, డ్రైవర్ అంతా. ఈ రోజు డ్రైవర్ల మీద తీసుకొచ్చిన ఈ కాలా కానూన్ కు మేమందరం వ్యతిరేకత చేస్తున్నాం. రేపటి నుంచి ఇంకా ఉధృతం ఉంటుంది. ఈ కాలా కానూన్ వెనకకు తీసుకోకపోతే ప్రతి డ్రైవరు పిల్ల పాపలతో సహా ఆ రోజు మేము తెలంగాణ గురించి ఏ విధంగా అయితే పోరాటమో ఈ రోజు మా డ్రైవర్ల గురించి, మా డ్రైవర్ల అన్నదమ్ముల గురించి మేము కూడా పిల్ల పాపలతోటి రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన